నమస్కారం మేడం. నమస్తే. అలాగే మనం కొన్ని చూస్తూ ఉంటాం. మ్యాట్రిమోనీ వరకు అంటే ఫస్ట్ మీరు చెప్పారు. వాళ్ళది అమౌంట్ పరంగా కాదు వాళ్ళ క్యారెక్టర్‌ని చూస్తానని చెప్పేసి. కొంతమంది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అన్నీ ఓపెన్‌గా చెప్తారు. బట్ హెల్త్ ఇష్యూ వాళ్ళకి చిన్నది కావచ్చు. బట్ ఎదుటి వాళ్ళకి దాచిపెట్టి మరి పెళ్లిలు చేసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ బయటపడుతూ ఉంటాయి. ఇలాంటి కేసులలో ఎలా హ్యాండిల్ చేస్తారు మేడం మీరు? కానీ నౌ-ఎ-డేస్ ఇప్పుడు ఆటోమేటిక్‌గా నేను ఏదో తూతూ మంత్రంగా మాట్లాడి పంపించడం అనేది లేదు ఓకే. వీళ్ళు. ప్రతిదీ తరోగా విచారిస్తూ ఉంటాను. ఓకే. వాళ్ళ పిల్లలు వాళ్ళ సిస్టర్స్ ఎక్కడ చేశారు, వాళ్ళ బ్రదర్స్ ఎక్కడ చేశారు, మొత్తం వాళ్ళ హిస్టరీ మొత్తం లాగుతుంటాను. ఓకే. అక్కడి నుంచి తీసుకొని అదే పరిధిలో తిరుగుతూ అక్కడ నుంచి ఆ అబ్బాయి అమ్మాయి దగ్గరకు వస్తాను. అప్పుడు మాకు దొరికేది ఏంటంటే వాళ్ళల్లో కులాంతర వివాహాలు ఉన్నాయా ఫస్ట్ పాయింట్, ఎవరెవరు చేసుకున్నారు. తర్వాత వీళ్ళల్లో మెంటల్లీ రిటార్డెడ్. ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకు అడగలేరు, మొహమాట పడుతుంటారు. ఆ అబ్బాయికి ఏదైనా కొంచెం మచ్చు ఉండొచ్చు, ఏదైనా కాళ్ళ మచ్చు ఎవడైతే సీరియస్ అవుతారో నిజంగా వాళ్ళు సీరియస్ అవుతారు. అప్పుడు ఒక పొరపాటున వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు పెళ్ళైన తర్వాత ఆ పిల్లని అడుగుతూ ఉంటారు, ఆయన మమ్మల్ని అనుమానపడ్డారే మా మీద అనేసి. అందువల్ల వాళ్ళు అడగరు, భయపడతారు. కానీ మేము రైట్ అది యూకోడర్మా ఏంటని మేము క్లియర్గా తెలుసుకుంటుంటాం. అంతేగాని వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏదైనా మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు కూడా చెప్పేస్తుంటారు కొంతమంది. అందువల్ల మా పిల్లలు మెంటల్గా ఎదగలేదు కాబట్టి ఈ పిల్లోడికి ఏం చేయలేదండి, ఈ పిల్లోడికే చూస్తున్నామండి, అది ముందే మేము కూడా చెప్పేస్తుంటాం. వాళ్ళకి ఇట్లా అయింది, మేనరికాలను చేసుకున్నారు కాబట్టి ఇట్లా ఉంది అనేసి చెప్పేస్తున్నారు. దాన్ని దోచి ఇదేం లేదు కదా, దాచిపెట్టి పెళ్లి చేయడం అనేది లేదు. ఇంకొంతమందికి డయాబెటిక్ ఉంటుంది, చెప్పేస్తున్నారు, ఇంజెక్షన్ వేసుకుంటున్నాండి, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాండి. కొంతమంది మానసిక వేదన ఏదో ఉంటుంది, వాళ్ళు మెంటల్ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారని చూపిస్తున్నారు. అలాగే మేడం చాలామంది మ్యాట్రిమోనీస్ మనం చూస్తూ ఉన్నాం. స్టార్టింగ్లో అయితే చాలా మ్యాట్రిమోనీతో కుదిరిన సంబంధాలు చాలా సక్సెస్ అయ్యి బాగున్న వాళ్ళని కూడా చూసాం. బట్ రాను ఫేక్ ఐడీలతో అంటే తప్పుడు సమాచారంతో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక టైం పాస్ లాగా మ్యాట్రిమోనీ యూజ్ చేసుకుంటున్నారు. దట్టు ఫ్రీ అనేసరికి చాలామంది ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని లైఫ్ స్పాయిల్ అయిన వాళ్ళు కూడా చాలా మందిని చూసాం ఉన్నారు. సో ఈ క్రమంలో మీరు ఎటువంటి ప్రామాణికాలు అంటే పాటిస్తారు, ఎటువంటి ఎలా స్ట్రిక్ట్గా ఎలా ఉంటారు? కానీ ఆన్లైన్ మ్యారేజెస్ అని వాళ్ళు పెట్టేసుకోవడం, వాళ్ళకి ఏదో 16 ఏళ్ళ అమ్మాయిలు, నార్త్ ఇండియన్ అమ్మాయిలు ఏయో వచ్చేస్తున్నాయని, అబ్బా నేను ముందు తొందరపడి ముసిల్దాన్ని చేసుకున్నాని ఒక రిటైర్డ్ అయినాడు ఖాళీగా కూర్చోవడం ఎందుకని దానిలో ఏదో పెట్టాడు ఏదో సైట్లో, వాటికి రోజు అన్ని మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారట. వాడు ఆ పెళ్ళాన్ని చూసి వాపోతున్నాడు, ఇంత ముసిల్దాన్ని కట్టుకున్నాను తొందరపడి, లేకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్? కరెక్టే. ఆ అంకుల్ని నేను అంకుల్ అంటూ ఉండి అతను వచ్చి చూపించాక అతనికి నేను ఆ బ్రెయిన్ వాష్ చేసేది అంతా మోసం అండి. ఒక్కళ్ళ ఫోన్ నెంబర్ కావాలని అడిగి మాట్లాడండి, తెలుస్తుంది మీకు. అడిగితే లేదు, ఇంకా సమాధానం లేదు, డబ్బులు మాత్రం కట్టించుకున్నారు. ఇట్లాంటి మోసాలు మాత్రం ఉన్నాయి. కానీ అన్ని మోసాలను కూడా ఒక భవిష్యత్తును, అంటే మన బిడ్డ భవిష్యత్తును, ప్రాస్పెక్ట్ మనం ఇవన్నీ పెట్టాలంటే, ఈ బయోడేటాని మనం పెట్టాలంటే ఈ వాళ్ళ ప్రాస్పెక్టస్ ఏంటని మనం చూసుకోవాలి, అవునా కదా? అవి చూసేసుకోకుండా ఎవడో మనకు ఛాయిస్ ఇచ్చాడు, ఫ్రీ సర్వీస్ అన్నాడు, ఏదో అన్నాడు అనేసి గబగబా ఫోటోలు అవన్నీ పెట్టేస్తే అవి ఆ ఫోటోలు అనేది 100 రకాలుగా వెళ్ళిపోతుంటాయి. ఈ మోసం అనేది ఈ సంస్థ ఎక్కడి నుంచి ఉంది, ఎప్పటి నుంచి నాటుకుంది, ఆ సంస్థ గొప్పదనం ఆ సంస్థ గురించి చెప్పుకోవడం కాదు, బయట వాళ్ళు చెప్పుకున్నప్పుడు తెలియాలి. వాళ్ళ నా వనజరావు దగ్గర కట్టున్నాం, ఇది మాకు చక్కగా జరిగింది, మాకు ఇట్లున్నాయి, హ్యాపీగా ఉన్నాం మేము, అవి చెప్పినప్పుడు అవి మనం ఆలకించాలి. అంతేకాని మనం ఏదో గొప్పతనంగా మనం ఏదో డబ్బులు చెప్పేసేటప్పటికి అందరూ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు కూడా తెగ వచ్చేస్తున్నాయి, తెగ చూసేస్తున్నాం అనేసి చెప్పడం మోసపోవద్దు. ఇది పెళ్ళంటే నిజంగా 100 ఏళ్ళ జీవితం 1000 ఏళ్ళ సమస్య. దీన్ని జాగ్రత్తగా మనం పరిశీలించి మనం తూచి స్టెప్ వేయగలిగితే సక్సెస్ అవుతాం. లేదా మనం పరిగెత్తుకుని పాలు తాగాలి కదా అనేసి మనం పరిగెత్తుకుంటే అబ్బాస్ పాలు అవుతాం. దీనిలో జాగ్రత్తగా మాత్రం పరిశోధించండి. ఏదైనా ఉంటే డౌట్ ఉంటే మొహం మీద అడిగేసేయండి. నిష్ఠూరాలు ఏమైనా అనుకుంటారా, అవన్నీ మొహమాటాలు పడకండి, ముఖం మీద అడిగేసేయండి. అడిగితే అవన్నీ మళ్ళీ క్లియర్ చేసుకోండి. అంతేగాని కొన్ని ఏదో బ్లడ్ ఇది ఏదైనా సంబంధించి ఉండొచ్చు, అవి కూడా టెస్ట్ చేయించుకోండి. అవన్నీ చూసుకొని ఏదైనా పెళ్లి జరుగుతుంటే ప్రతిదీ హ్యాపీగా ఉండాలి మనసుకి.
మన బిడ్డలకి పెళ్ళి జరుగుతుంది, వాడికి ఎలా ఉందో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ భయంగా పెళ్లి చేసుకోవడం అనేది పెళ్లి కాదు. అలాగే మేడం మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ రేపట్లో భారతదేశం విడాకులకి ఫస్ట్ స్థానంలో ఉంది. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఒక సమస్య వచ్చినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్య తీర్చుకునేవాళ్ళు. ఇప్పుడు సమస్య వచ్చిందంటే ఫస్ట్ విడాకులే. నువ్వు నా మాట వినావు, నేను నీ మాట వినాను, ఎందుకు వినాలి? ఒక ఈగోస్ అంటే ఇద్దరు బ్యాలెన్స్గా సంపాదించడం దగ్గర గొడవలు అవుతున్నాయా, అండర్స్టాండింగ్ లేకుండా గొడవలు అవుతున్నాయా, ఈ పేరెంటింగ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఒకటి ఉంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? మెయిన్ ప్రాబ్లం ఈగో ప్రాబ్లం. ఓకే. ఎందుకంటే ఇద్దరు చదివారు, ఇద్దరు సంపాదిస్తున్నారు, ఈ డబ్బు దగ్గర వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఇంట్లో వచ్చేస్తున్నాయి. ఓకే. దీనివల్ల ఏంటంటే బిడ్డలు అనాథలు అయిపోతున్నారు. ఎస్ మేడం. బిడ్డల గురించి ఆలోచించట్లేదు. వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ బిడ్డల పరిస్థితి ఏంటి, అదొక్కటి మాత్రం ఏ ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఎంత సెలబ్రిటీస్ కూడా బిడ్డల గురించి ఆలోచించట్లేదు. దీనిలో కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు ముందు ఆలోచించాల్సింది, మనం ఇంత కష్టపడి మన జీవితాన్ని, మన బిడ్డల్ని వాళ్ళు తీర్చిదిద్దాలి. కానీ వాళ్ళు ఒక సింగిల్ పేరెంట్గా స్కూల్లోకి వచ్చినా కూడా అది ఎంత వాళ్ళకు ఏదైనా పేరెంట్స్ టీచర్స్ అనే సింగిల్ పేరెంట్ అదే రాసుకుంటుంటారు. అది చాలా బాధాకరం. ఎందుకు వీళ్ళకు పెద్దవాళ్ళు అంటుంటారు, భార్యాభర్తల కలహం అద్దం మీద ఆవగింజలాగా ఉండాలి కానీ గుండె మీద గుదిబండ కాకూడదని. గుండె మీద గుదిబండ ఏంటి, విడాకుల వరకు వెళ్ళిపోతున్నాయి, చితికిపోతున్నాయి జీవితాలు. కానీ దీనిలో ముందు ఈగో ప్రాబ్లం ఒకటి, దానికి ఒత్తాసు వచ్చి తల్లిదండ్రులు మాత్రం బాగా కదిలించడం ఒకటి, వాళ్ళ బిడ్డలను వాళ్ళే చేసుకోవడం, వీళ్ళ బిడ్డల్ని వీళ్ళు చేసుకోవడం, దీనివల్ల ఈ ఎంకరేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఇద్దరు విడిపోతున్నారు. టిట్ ఫర్ టాట్ అనేస్తున్నారు. వాడు తిట్టాడా నువ్వు తిట్టు, వాడు కొట్టాడా నువ్వు కొట్టు. ఒక హస్బెండ్ అనేది ఆఫీస్లో ఎన్నో వర్క్ ఒత్తిళ్ళు ఉంటాయి, ఏదో చిరాకు పడి ఏదన్నా అంటాడు అనేటప్పుడు ఒక అమ్మాయి సైలెంట్గా ఉంటే, ఆడవాళ్ళని సహనవతి, శీలవతి, ఏదో అనురాగవతి, ఆదర్శవతి ఇన్ని మాట్లాడతారు. ఏవి ఆ బిరుదులని ఏవి ఇప్పుడు ఒక్కటే లేదు. భద్రకాళ్ళలాగా విరుచుకుపడ్డావు, అది కురుక్షేత్రంలాగా చేయడం, ఇరుగు పొరుగుల ఇళ్ళంతా చూసుకోవడం, ఇట్లు చూసుకోవడం, వాళ్ళ అబాస్పాలు అయిపోవడం, అది బాగుండదు. ఆ బిడ్డలు చితికిపోవడం భయంతో. అలా కాకుండా కొంచెం సైలెంట్గా ఉంటే వాట్ ఈస్ వాట్. అప్పుడు ఆ అబ్బాయి అతన్ని అడిగి ఏమైంది పరిస్థితి, ఒక కాఫీ అది ఇచ్చి, అది అలా నేనే కలపాలనా, నేనే చేయాలనా, నువ్వే చేయకూడదు, చిన్న చిన్న విషయాలు ఏదైనా సామరస్యంతో ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. కానీ కొట్టుకొని తిట్టుకొని కోపంతో ఇసురుగా చేసుకోవడం అనేది పద్ధతి కాదు. దేనికన్నా ఒక సమయస్ఫూర్తి అనేది ఉండాలి. ఆ సమయస్ఫూర్తి లోపించినప్పుడు ఏ కుటుంబాన్ని ఎవరు ఏమీ బాగు చేయలేడు, బ్రహ్మదేవుడు కూడా. అందువల్ల ఏదైనా మంచిగా తుచి చేసుకోవాలి. నా ఉద్దేశంలో భార్యాభర్తలు అన్యోన్యత అంటే ఇప్పటికీ నేను చెప్పేది ఒకటే, భార్యకాల్లో ముళ్ళు గుచ్చుకుంటే భర్త గుండె కడుక్కోమనాలి. అది నిజమైన భార్యాభర్తల అనుబంధం అంటే. థ్యాంక్ యూ సో మచ్. సరే.